మీరు బలహీనమైనటువంటి ఆలోచనలు బంద్ చేయండి. బలహీనంగా మాకు ఇవ్వాల్సిందే డిమాండ్ చేస్తున్నాం, ధర్నా, ముట్టడి, నిరాహార దీక్ష. ఏందే ఇది? ఎనడం చేసిన వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కోటా కావాలని చెప్పి ఏ ఒక్క రోజున రోడ్ ఎక్కిన రోజు చూసిన అమలు అయిపోయింది. నీకు రాజకీయ పరమైనటువంటి శక్తి నీ కాడు ఉంటే అన్ని జరుగుతాయి. మిత్రుడు నరేందర్ చెప్పే ఇప్పుడు మనల్ని దీక్ష చేస్తున్నారు, ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలేదు, ఒక తీర్మానం అందరినీ పోయించారు. నేనే కాంగ్రెస్ పార్టీ నాయకులుగా పోలే, బీసీ వనిగా పోయింది. అయితే ఇటువంటి నాకు తెలిసి బీసీల మీటింగ్లు 1,00,000 అయి ఉంటాయి ఈ 34 ఏళ్ళలో. 1,00,00,000 దాకా అయ్యింది. అయినప్పుడు అలా స్థానిక సంస్థల రిజర్వేషన్లు 33 నుంచి 29 వచ్చినాయి. మన పోరాటం 33కి 23కి వచ్చినాయి. కేసీఆర్ పుణ్యం కాదు, నిజంగా చెప్తా ఉన్నా కదా. ఆ బుజ్జికి మైక్ ఇవ్వాల్సిందే. తిట్టు మాకు సిగ్గు లేదు కదా. మాకే బీసీ నాయకత్వానికే సిగ్గు లేదు, బీసీలకే శరం లేదు. నాయకత్వాలంతా వాళ్ళ కింద మోకరు వెళ్ళిపోయి ఏమిస్తావయ్యా బిచ్చమయ్యా అని చెప్పి అడుగుతుంటా ఉంటే అప్పర్ కాస్ట్ని మనం అననీకి లేదు మనకు హక్కు. మనం అమ్ముడు పోయి పార్టీల కోసం, టికెట్ల కోసం పిచ్చగాల లెక్క ఏమిస్తారు, ఏం తిందామని ఆలోచన చేస్తున్నాం కాబట్టి మన బతుకులు ఇట్లా వచ్చినాయి. ఒక్క విషయం కూడా ప్రజలను ఏంటంటే పార్టీలను ఇంటికి వచ్చి టికెట్ ఇచ్చిపోతాయి. నువ్వు ప్రజల దగ్గర లేవు కాబట్టి పార్టీ నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటికాడ ఉన్నావు కాబట్టి నీకు ఏం రాదు. ప్రజలు నీ దగ్గర ఉంటే 7 చెర్ల నీళ్ళు ఆపేయచ్చు వాళ్ళని. బీసీ భావజాలం, బీసీల ఐక్యత, బీసీలకు జరుగుతున్న సింపుల్ ఒక విషయం చెప్తా. మొన్న ఒక ఆయన ముఖ్యమంత్రి సలహాదారు, ఆయన ఇంటికి ఒక ఆమె వచ్చింది, అప్పర్ క్యాస్ట్ క్రీడాకారులు. అయ్యో నువ్వు మాట్లాడుతావు, పైసలు ఇప్పిస్తాను, సీఎం గారి దగ్గర తీసుకొని పైసలు ఇప్పించాడు. ఒక బీసీ బిడ్డ 20 మాటలు ఆయన ఇంటి చుట్టూ తిరిగితే ఒక్కసారి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎవరి పైసలు అవి, ఎవరు తింటుండ్రు, ఎవరి సొమ్ము, ఏం జరుగుతుంది? ఎవరిది పైసలు? 2,91,000 కోట్లు ఎవరి? మనే కాదా? మనకు సంబంధం లేకుండా అప్పనంగా పంచుకొని తింటాం. అప్పనంగా ప్రాజెక్టు కడితే అంచనాలు పెరిగిపోతా ఉంటాయి. అంచనాలు పెరుగుతాయి ప్రాజెక్టులు కడితే. మన బీసీ బడి పిల్లలు చదువుకునే బడికి అంచనాలు పెరిగాయి. ఆ బడ్జెట్ ఒక్క బిల్డింగ్ లేవు. ఇలా కొత్త కడతాం. అరే ఉన్నదాంట్లో బాత్రూమ్ కట్టలేదా? ఉన్నదాంట్లో మన ఆడబిడ్డలు బాత్రూమ్ లోకి పోయే పరిస్థితిలో లేదు ప్రభుత్వ పాఠశాలలో. హైడ్రా వచ్చి అన్ని గురుస్తా ఉంది. ఎవరు సార్ కూడా పాపం వాళ్ళు ఉన్నాయా? మొత్తం వాళ్ళేనా? 111 జీవోలో హైడ్రా దిగాలి. హైడ్రా దిగి అక్రమ నిర్మాణాలను గురబెట్టినట్టు ఈ బీసీలు కూడా హైడ్రా తనిఖాలో తిరిగి ఆక్రమణలను కూర్చాలి, రాజకీయ ఆక్రమణ. అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూన్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892608. లైక్ చేయండి.